దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయం. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాం.